విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ఎక్కడికెళ్ళినా పూజింపబడతాడు. ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం, రెండవది మానసిక ధనం, మూడవది పుణ్య రూపంలో వచ్చిన ధనం. ఈ మూడు సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనం ఉన్నప్పటికీ అది ప్రమాదానికి కారణమై కూర్చుంటుంది. ఎందుకంటే అది ఉంటే దాన్ని దొంగిలించడానికి దొంగలు ఉంటారు, మరి అన్ని రకాల వాళ్ళు కాచుకుని ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యహరిలో సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం అవసరమే అంటారు. సరస్వతి కటాక్షం లేని లక్ష్మీదేవి కటాక్షం బాహ్యంలో భయానికి కారణమవుతుంది. ఐశ్వర్యం ఉంది, చదువు లేదు, మరి ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవరేం చేస్తారో తెలియదు, అంతరంలో ఎక్కడ దానం చేయాలో తెలియదు. అపాత్ర దానం చేస్తే తనకున్న వైభవాన్ని కూడా పాడు చేసుకున్నట్లే అవుతుంది. అదే సరస్వతి దేవి కటాక్షంతో కూడుకున్నటువంటి లక్ష్మీ కటాక్షంతో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం లేకపోవడం అనే మాటే ఉండదు. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అన్నారు. ఎంత చదువుకున్నా తాదాత్మ్యత చెందడు, ప్రసాద బుద్ధితో బ్రతుకుతుంటాడు. ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి అనే భావంతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించటానికి, పుణ్యకర్మ చేయటానికి అత్యంత ప్రధానమైన భావం. రెండవది మానసిక ధనం, అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా ఓం శాంతి 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 అంటాం. తాను శాంతంగా ఉండాలి, 10 మందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడం కన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి లేదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడైనా తనకింకా ఏదో లేదనే బాధతో బ్రతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా నాకేం తక్కువైందని అన్న భావంతో బ్రతికేవాడు మహా ఐశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు నిత్య దరిద్రులు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమైన ఆనందమైన మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు మంచిదే, ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు మంచిదే, కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందనే నమ్మకం ఏమిటి కలుగుతుందని, దానివల్ల పునరావృత్తి పొందవని, మళ్ళీ మళ్ళీ జన్మ స్వీకరించవని నమ్మకం లేదు కదా. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమే కదా. దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి ధనాన్ని, ఇక్కడ పుణ్యాన్ని, ఇక్కడ తెలివిని, ఇక్కడ శక్తిని పుణ్యం క్రింద మార్చుకోవాలిగా. అది ఎలా మారుతుంది అంటే, పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని 10 మందికి పంచిపెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. అందుకని ఏది ఉన్నా మనకు అది అంతకు ముందు చేసుకున్న సుకృతమే గనక, ఏది ఉంటే దాన్ని పంచితే పంచిన కొద్దీ పెరుగుతుంది. పెరుగుతుంది అంటారు, ధనం ఉంది తరిగిపోతుందిగా అంటే అది వెనక పెరుగుతుంది, ఎంతో పెరుగుతుంది. తర్వాత అవసరానికి ఆ పుణ్యమే ఆదుకుంటుంది. అసలు ఏమీ చేయకుండా దాన్ని నిరర్ధకం చేస్తే అది ఏ దొంగల పాలు ఏదో వ్యర్థమైపోతుంది తప్ప పుణ్యము రాదు, పురుషార్థము ఉండదు, వాడికి ఉపయోగపడదు. కనుక ఉన్నదాన్ని ఏ ఐశ్వర్యం ఏది ఉన్నా ఐశ్వర్యం కింద లెక్కే. ఆ ఐశ్వర్యాన్ని అందరికీ పంచుతూ ఉంటే అదే పెరుగుతుంది, వాడు పూజింపబడుతూ ఉంటాడు అని మనకి దీని ద్వారా చక్కగా తెలియజేశారు. డబ్బు ఉండగానే సరికాదు, దాన్ని ఉపయోగించే తెలివి ఉండాలి అంటే, జ్ఞానం ఉండాలి అంటే సరస్వతి కటాక్షం ఉండాలి.
అందుకని లక్ష్మీ సరస్వతి కటాక్షం ఉన్నవాడు ఉద్ధరింపబడతాడు. అందుకని వాళ్ళిద్దరి అనుగ్రహం కోసం మనం బాగా అమ్మని ప్రార్థించి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ అని మనకి దీని నుంచి సందేశం ఇచ్చారు. శుభం. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.